ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలుపెట్టేదను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారము జీవించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాలను ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు, వారికి తోడుగా ఉండుటకు, వారికి నాయకుడిగా యెహోషువను దేవుడు మరి ఎన్నుకొని ఉంటున్నాడు. మోషే మరణానంతరము ఇశ్రాయేలుకు ఒక నాయకుడిగా యెహోషువను దేవుడు ఐక్యపరచుకొని ఉంటున్నాడు, ఎన్నుకొని ఉంటున్నాడు. మరి ఈ యొక్క 3వ అధ్యాయంలో మరి యెహోషువ చేసినటువంటి అద్భుతాన్ని ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూడగలం. మరి ఈ యొక్క మాటలు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడో మనం ఆ పైభాగంలో నుండి మనం గమనించినట్లయితే 5వ వచనం 3వ వచనం అంటున్నాం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞను యెహోషువకు మరియు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నాడు. దేవుని యొక్క మందస్సము మరి అది మోసుకొని పోయేదానికి ఒక గోత్రాన్ని, లేవీలే గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని వారు మోస్తూ ఉన్నప్పుడు ఇంకా వారికి ముందుగా యోర్దాను నది మరి ఎదురుగా ఉంటున్నది. మరి ఆ యోర్దాను నదిని దాటే క్రమములో జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ 5వ వచనంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. మరి దేవుని యొక్క మందసాన్ని మోసుకొని పోవుటకు లేవీలను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. మరి ఆ యొక్క మందసాన్ని అనుసరించేదానికి ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఒక నియమాన్ని ఇక్కడ దేవుడు యెహోషువ ద్వారా ఇస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనములో మొదటి భాగంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు. ఏ విధంగా అయితే మోషేకు దేవుడు తోడుగా ఉండి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటికి నడిపించాడో, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలు క్షేమకరముగా ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చారు. వారి యొక్క అరణ్య యాత్రలో అనేక అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు. మోషే మరి నాయకత్వంలో గొప్ప కార్యాలు జరిగి ఉంటున్నాయి. ఎందుకనగా దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. మరి అందుకే మోషే మరణానంతరము ఇశ్రాయేలును నడిపించేటువంటి బాధ్యత మరి యెహోషువకు దేవుడు ఇచ్చాడు. మరి యెహోషువతో దేవుడు చెప్తూ ఉంటున్నాడు, నేను ఏ రీతిగా అయితే మోషేకు తోడుగా ఉన్నానో అదే రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేసేదను. మోషేకు చూపినటువంటి ప్రేమను
నేను నీకు చూపించదును. మోషేకు మరి కాలంలో జరిగించినటువంటి అద్భుత కార్యాలను ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదుట జరిగించదును అని దేవుడు ఒక అభయాన్ని యెహోషువకు ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మరి ఈ యొక్క వాగ్దానం వారి కనుట నిన్ను గొప్ప చేసేదను. ఎవరైతే మరి తిరస్కరించారో, ఎవరైతే విసర్జించారో వారి మధ్యలో నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను, ఆశీర్వదించేదను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ నిన్ను త్రోసివేసి ఉండొచ్చేమో, నిన్ను విసర్జించి ఉండొచ్చేమో, వారి కనులేట దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉంటున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడు ఈ యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.